హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి పార్ట్ 2 వీడియో. ప్రీవియస్ వీడియో ఏంటిదంటే గవర్నమెంట్ జాబ్ కి న్యూస్ పేపర్ ఎలా చదవాలని పార్ట్ 1 వీడియో చేసిన. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఈ వీడియో వచ్చేసి న్యూస్ పేపర్ లో మనం ఏం చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం రాసుకోవాలని ఈ వీడియో డిస్కస్ చేస్తా. సో ఆ వీడియో చూసి మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యింది. ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. న్యూస్ పేపర్ లో మనం చదివి ఏ టాపిక్స్ బుక్ లో రాసుకోవాలి, ఏ రివిజన్ చేసుకోవాలి, దీంట్లో ఈ వీడియోలో మీకు చెప్తా. నేను ఒక పేపర్ మీద రాసుకొని వచ్చిన. సో ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. సో నాకు తెలిసిన పాయింట్లన్నీ దీని మీద రాసిన. ఏమైనా మిస్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తా. సో ప్రస్తుతానికైతే ఇవి పాయింట్స్. సో ఫస్ట్ డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. సో న్యూస్ పేపర్ లో మనం ఏం చదవాలో ఈ వీడియో చెప్తా. సో ఎలా చదవాలి, ఏ టాపిక్స్ రాసుకోవాలో ఈ వీడియో చెప్తా. సో ఫస్ట్ పాయింట్స్ లాగా రాసుకున్నా. కావాలంటే ఈ పేపర్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతా. సో మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు ఖచ్చితంగా యూజ్ అయింది. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతున్నా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి న్యూస్ పేపర్ లో మనకి వస్తూనే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి దేశాలు ప్రధానులు, అంటే నూతనంగా ఏ కంట్రీకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ప్రధానులు మారుతూ ఉంటారు. సో ఏ దేశానికి ఏ ప్రధాని మారనేదని ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అవి చదవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పేపర్ లో వేస్తూనే ఉంటారు, అవి చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రిక్స్ దేశాలు అండ్ వాటి సదస్సులు. అంటే బ్రిక్స్ దేశాలు అంటే తెలుసు మీకు, బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో వాటి సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనేవి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి షాంఘై సహకార సంస్థ. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. షాంఘై సహకార సంస్థ అంటే మన ఇండియా కూడా ఆ సంస్థలో ఒక భాగమే. ఆ సదస్సు ఎక్కడ జరిగింది, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది. సో వాటి యొక్క జరిగినప్పుడు వాటి యొక్క డేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిన ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ సదస్సులు ఎక్కడ జరుగుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ సదస్సులు అంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటది. ఇయర్ ఒక్కొక్క ప్లేస్ లో జరిగింది. ఆ ప్లేస్ ఇంపార్టెంట్, ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ ఎక్కడ జరిగింది. సో దాంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటనేవి చాలా ఇంపార్టెంట్, అవి చదవాలి. సో ఫోర్త్ వచ్చేసి స్పేస్ రిలేటెడ్ టాపిక్స్, అంటే అంతరిక్షానికి సంబంధించినవి. సో మన ఇండియాకి సంబంధించి కావచ్చు, వరల్డ్ ఇంటర్నేషనల్ సంబంధించి కావచ్చు, చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇస్రో ఏమి లేటెస్ట్ గా లాంచ్ చేసింది, అండ్ అంతరిక్షంలో కొత్తగా లాంచ్ చేసిన ఏంటి, అండ్ రీసెంట్ గా సుభాష్ శుక్లా అనే భారతీయుడు మన అంతరిక్షంలోకి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చారు, అలాంటి టాపిక్స్. సో అండ్ కొత్త ప్రయోగం, ఇండియాకి సంబంధించిన చంద్రయాన్ 2, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 వాటికి సంబంధించిన టాపిక్స్, ఇలా స్పేస్ రిలేటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మన పేపర్ లో వస్తే మనం ఒక నోట్బుక్ లో రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ లో ఏమిస్తాం, ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన పురస్కారాలు, జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించినవి, అండ్ ఇండియన్ హైయెస్ట్ హానర్ అంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరెవరికి వచ్చినాయి, అంటే కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు, అండ్ జ్ఞానపీఠ పురస్కారం ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది, హైయెస్ట్ హానర్ అంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటికి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ మనకు వచ్చింది జ్ఞానపీఠ పురస్కారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి వచ్చింది అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా పేపర్ లో వస్తే నోట్బుక్ లో రాసుకోవాలి. ఇవి కూడా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీసెంట్ గా భారతదేశానికి వచ్చిన ప్రధానులు, ముఖ్య అతిథులు. అంటే ఇవి ఎట్లా చెప్పాలంటే ఆగస్టు 15కి ఏ దేశ ప్రధాని మన ఇండియాకు వచ్చారు, ఇన్వైట్ చేశారు. అండ్ జనవరి 26 కూడా ఏ దేశ ప్రధాని మన భారతదేశానికి వచ్చారు అంటే ఇన్వైట్ చేస్తే వాటిని కూడా గుర్తు పెట్టుకొని రాసుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ ప్రధాని వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చేసుకున్న ఒప్పందాలు, అంటే వాణిజ్య పరంగా కానీ రక్షణ పరంగా కానీ ఏమేమి చేసుకున్నారు, వాటి యొక్క ముఖ్య అంశాలు కంపల్సరీగా చదవాలి. ఈ గ్రూప్ వన్ ప్లస్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో కూడా డెప్త్ గా అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్కి సంబంధించిన నీతి ఆయోగ్ అంటే పంచవర్ష ప్రణాళికల కోసం నీతి ఆయోగ్ పెట్టారు. సో వాటికి సంబంధించిన కొత్తగా వచ్చిన చైర్మన్లు, అధ్యక్షులు ఎవరు, చాలా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశ పార్లమెంట్ లో రీసెంట్ గా ఆమోదించిన బిల్లులు, వాటిలో ముఖ్య అంశాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బిల్లు ఆమోదించారు అంటే డెప్త్ గా అడుగుతారు. అంటే ఏం చేంజెస్ చేశారు బిల్లులో, ఆ బిల్లులో ముఖ్య అంశాలు ఏంటదని అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే మన చెస్ లో కావచ్చు, బ్యాడ్మింటన్ లో కావచ్చు, హాకీలో కావచ్చు, దేనికైనా సరే ఇండియాకి స్పోర్ట్స్ లో వచ్చిన అచీవ్మెంట్స్ ఏంటిది, సాధించిన అచీవ్మెంట్స్ ఏంటిది అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా వచ్చితే న్యూస్ పేపర్లో వస్తే మనం బుక్ లో రాసుకోవాలి. అండ్ ఒలింపిక్ గేమ్స్, తర్వాత కామన్వెల్త్ రిలేటెడ్ టాపిక్స్. ఒలింపిక్ గేమ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరుగుతున్నాయి. అండ్ కామన్వెల్త్ వచ్చేసి ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ రిలేటెడ్, అంటే దేశ రక్షణకు సంబంధించినవి. అంటే దేశ రక్షణలో కొత్తగా మనం ఆర్మీలో ఏమి ఇన్నోవేట్ చేశారు. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, ఆ షిప్ కు సంబంధించి ఇట్లా ఎయిర్ ఫోర్స్ లో గానీ, నేవీలో గానీ దేశ రక్షణకు సంబంధించి ఏమన్నా కొత్త ఇన్వైట్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డేటా మనం చదువు పేపర్ లో వచ్చింది, దాన్ని మనం రాసుకోవాలి, కంపల్సరీగా రాసుకోవాలి. సో దినోత్సవాలు, నెక్స్ట్ అవికి వచ్చి దినోత్సవాలు అంటే పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇట్లా దినోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఆ దినోత్సవాల కింద ఒక నినాదం ఉంటది. ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే కింద ఒక నినాదం ఇచ్చారు, భారతదేశం ఒక వసుదైక కుటుంబం, యోగా అందులో ఒక భాగం అని ఇచ్చారు. అలాంటి నినాదాలు ఉంటాయి. పర్యావరణ దినోత్సవం కానీ ఏ దినోత్సవం జరిగినా ఒక నినాదం ఇస్తారు, దానికి ఒక నినాదం ఇస్తారు, అది కంపల్సరీగా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ బిజినెస్ పేపర్ లో ఉండదు. ఎన్ని బేసిక్ పాయింట్స్ పెంచారు రెపో రేట్స్ ని. రెపో రేట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో చెప్పారు. రెపో రేట్ అంటే కమర్షియల్, మన ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్ కి ఇచ్చే వడ్డీ రేట్ ని రెపో రేట్ అంటారు. సో అది ఎన్ని బేసిక్ పాయింట్స్ పెంచారు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఇండెక్స్, అంటే భౌగోళిక గుర్తింపు పొందిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన తెలంగాణలో, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఇండియాలో అయితే అంటే అట్లా ఒక్క రాష్ట్రం, మన ఇప్పుడు తెలంగాణలో అయితే కందిపప్పు సంథింగ్, ఒక ఏరియాకి సంబంధించిన కందిపప్పు కావచ్చు, ఒక ఏరియాకి సంబంధించిన మిరపకాయ కావచ్చు, ఇలా కొన్ని భౌగోళిక గుర్తింపులు పొందుతాయి. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి G20 సదస్సులు ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి సూచీలు అంటే ఇండెక్స్లు, అంటే పేదరిక సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది, వాళ్ళు ఒక సర్వే చేస్తారు. ఆ సర్వేలో మన భారతదేశం ఏ ప్లేస్ లో ఉంది. తర్వాత వచ్చి ఆకలి సూచీలో మన భారతదేశం అంటే ఆకలి సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అనేవి చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్లు సర్వే చేసి ఇస్తారు. అవి పేపర్ లో వస్తాయి, అవి కూడా కంపల్సరీగా రాసుకోవాలి. సో మన దేశంలో అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నోబెల్ పురస్కారాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ లో ఎవరికి వచ్చినాయి అది రాసుకోవాలి, పేపర్లో వేస్తారు. అవి కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్ గా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆస్కర్ అవార్డ్స్ కూడా ఎవరికి వచ్చినాయి ఈ ఇయర్, అవి చాలా ఇంపార్టెంట్, అవి కూడా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ చిత్రాలు అంటే జాతీయ చిత్రాలు, ఉత్తమ చిత్రాల సమితి, అవి కూడా రాసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మన దేశంలో అయితే రాష్ట్రపతి ఎన్నికయ్యేవారు ఉంటారుగా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలుసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి అండ్ ఇవి అయితే మెయిన్ పాయింట్స్ నేను రాసుకున్నాయి. ఇంకా ఏమన్నా ఉంటే మిగిలిపోతే ఇంకో వీడియో చేస్తా. నేను ప్రిపేర్ అయినట్టు ఇది న్యూస్ పేపర్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అయినా. సో మీరు కూడా ఒకవేళ న్యూస్ పేపర్ చదివేటట్లయితే చదవండి, కంపల్సరీగా చదివితేనే యూజ్ అవుతుంది. చదివి ఈ టాపిక్ సంబంధించి ఏమైనా వస్తే మీరు కంపల్సరీగా ఒక నోట్బుక్ లో రాసుకోండి. ఎందుకంటే వీటి నుంచి కాదు, ఇంకా ఉన్నాయి. అవి ఇంకా ఏమైనా మిగిలిపోతే అవి నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ప్రస్తుతానికి అయితే ఇవి నేను తయారు చేసినవే. సో ఇది నేను కింద PDF ఇస్తా. వీడియో మొత్తం చూసిన అయిపోయిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు యూజ్ అయింది. సో అదే న్యూస్ పేపర్ ఎలా చదవాలో నా వీడియో చెప్పా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏం చదవాలో చెప్పిన. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే కంపల్సరీగా నేను ఇంకో వీడియో చేస్తా. అండ్ రీసెంట్ గా ఒక బ్రో అడిగాడు, న్యూస్ పేపర్ తెచ్చి చూపెట్టొచ్చుగా బ్రో అంటే, నేను న్యూస్ పేపర్ ఏంటంటే July 15 నుంచి యూట్యూబ్ లో ఒక అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ లో ఇప్పుడు సపోజ్ అంటే ఏ టూల్స్ వాడుతున్నారు కాబట్టి మనం వేరే వాళ్ళ పేపర్ తీసుకొచ్చి, పేపర్ అనేది వేరే వాళ్ళ వేరే కెరియర్ సంబంధించింది, అది తీసుకొచ్చి నేను చూపెడితే నా ఛానల్ కాపీ రైట్ చేస్తారు. అందుకోసం నేను పేపర్ తెచ్చి చూపెట్టట్లేదు, లేకపోతే పేపర్ తీసుకొచ్చి చూపెట్టేవాడిని. సో అందుకని పేపర్ తీసుకురాలేదు. సో ఇది న్యూస్ పేపర్ లో మనకి న్యూస్ పేపర్ వల్ల యూజ్ ఏంటిది, దాంట్లో న్యూస్ పేపర్ లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలని దీంట్లో నేను చెప్పా. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.